Hello guys, welcome to our channel Sarika's ఛానల్. టుడే మనం ఇంకొన్ని న్యూ టాపిక్స్ నేర్చుకుందాం. నేను చెప్పాను నా ఛానల్ పెట్టడానికి పర్పస్ ఏంటి అండ్ మెయిన్ మోటివ్ ఏంటి అనేసి. ఎవ్రీవన్ అప్గ్రేడ్ అవర్ సెల్ఫ్ డైలీ విత్ లెర్నింగ్ న్యూ థింగ్స్. మేబీ ఇట్ ఈస్ టెక్నికల్ అవ్వచ్చు ఆర్ నాన్ టెక్నికల్ అవ్వచ్చు. సో ఇదే నా మెయిన్ మోటివ్ అన్నమాట. ప్రతి ఒక్కటి తెలుసుకుందాం, ఏందో ఈ వరల్డ్లో అవన్నీ మనం తెలుసుకుంటూ వెళ్ళామన్నమాట. సో నెక్స్ట్ కమింగ్ టు అవర్ టాపిక్, ఈరోజు మనము లాస్ట్ క్లాస్లో మనం ఏం చేసాము, కంప్యూటర్ అంటే ఏంటి అండ్ వాట్ ఈస్ ద యూజెస్ ఆఫ్ దట్ కంప్యూటర్ అనేది చూసాము. ఇప్పుడు కంప్యూటర్లో ఒక ప్రాసెస్ జరుగుతుంది అని చెప్పాను, అంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఇస్తుంది. ఇన్పుట్ తీసుకొని అవుట్పుట్ ఇస్తుంది కదా. సో ఇక్కడ ఇన్పుట్ అంటే ఏంటి, అవుట్పుట్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఓకే, లెట్స్ చలో. ఓకే, వాట్ ఈజ్ ఇన్పుట్? సో ఇక్కడ ఇన్పుట్ అంటే ఏంటి మనం ప్రజెంట్ ఈ థియరిటికల్లో చూద్దాము. నెక్స్ట్ ఫర్దర్ నేను నా ఓన్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇన్పుట్ రిఫర్స్ టు ద డేటా ఆర్ ఇన్స్ట్రక్షన్స్ దట్ ఆర్ ఎంటర్డ్ ఇన్ టు ఎ కంప్యూటర్ సిస్టమ్ ఫర్ ప్రాసెసింగ్. ఇక్కడ ఏం లేదండి, ఇన్పుట్ అంటే ఏంటి, అది డేటా అవ్వచ్చు ఆర్ ఇన్స్ట్రక్షన్స్ అవ్వచ్చు. ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక టీచర్ మనల్ని లైక్ ఎట్లా, ఈ హోంవర్క్ నువ్వు చెయ్యి టుమారో లోపు అంటే మేడం మనకి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది, రైట్. సో అది ఒక వన్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనమాట. ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో లాట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చాయి. సో ఎవ్రీ వన్ ఫ్యాకల్టీ అవ్వచ్చు, హెచ్ఓడి సార్స్ అవ్వచ్చు, వాళ్ళందరూ వచ్చి చెప్తారు, సో ఇలా ఉండండి, ఇన్షూర్ చేయండి, ఇలా బయట మొబైల్స్ యూస్ చేయొద్దండి, అలా ఇలా అని. సో దట్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్స్ అనమాట. అలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే మనం కంప్యూటర్స్కి ఇస్తామో, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే కంప్యూటర్లోకి ఎంటర్ అవుతాయో దాన్ని ఇన్పుట్ డేటా అంటారు. సో ఆ ప్రాసెస్ని ఇన్పుట్ ప్రాసెస్ అని కూడా అంటారనమాట. సో నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ డెఫినేషన్, ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ సెండింగ్ ఇన్ఫర్మేషన్ ద కంప్యూటర్. సో ఏమంటారు, ఇన్పుట్ అంటే ఏంటి, ప్రాసెస్ ఆఫ్ సెండింగ్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇప్పుడు ప్రెజెంట్ లాస్ట్లో నేను నా ఓన్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ కమింగ్ టు దిస్ ఎగ్జాంపుల్, ఫస్ట్ వన్ ఏమన్నాడు, టైపింగ్ ఆన్ ఏ కీబోర్డ్. సో మనం కీబోర్డ్లో ఇప్పుడు నా నేమ్ టైప్ చేస్తున్నాను, అక్కడ నేను సిస్టమ్కి ఇన్పుట్ అనేది ఇస్తా అన్నాను. సో అది ఒక ఇన్పుట్కి ప్రాసెస్కి ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ క్లికింగ్ విత్ మౌస్. సో మౌస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇన్పుట్ డివైజెస్ అనమాట. సో ఇప్పుడు నేను మౌస్తో క్లిక్ చేస్తున్నా, సో ఇది ఈ బ్రౌజర్ని క్లోజ్ చేయాలంటే అక్కడ ఇంటూ మార్క్ ఉంటుంది కదా, ఈ ప్లేస్లో ఉంటుంది ఇంటూ మార్క్. అక్కడ నేను క్లిక్ చేస్తున్నానంటే ఇప్పుడు కూడా కజర్ ఇక్కడ మూవ్ అవుతుంది. సో ఇక్కడ నేను మౌస్తో మూవ్ చేస్తున్నాను కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ద ఇన్పుట్ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ స్పీకింగ్ ఇంటూ మైక్రోఫోన్. ఇప్పుడు మనం యూట్యూబ్లో అంటే మనమైతే చదువుకుంటున్నాం కాబట్టి మనం టైప్ చేసి ఇచ్చేస్తామన్నమాట ఏదైనా ఇన్పుట్. అదే అమ్మ వాళ్ళకి కానీ మన పేరెంట్స్కి కానీ తెలీదు, వాళ్ళు ఎలా టైప్ చేయాలి ఏంటి అని. అక్కడ మైక్రోఫోన్ అనేది ఉంటుంది, గూగుల్కి కానీ ప్రతి ఒక్క బ్రౌజర్స్కి ఉంటుంది. సో యూట్యూబే బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే యూట్యూబ్లో అక్కడ ఉంటుంది మైక్రోఫోన్, చిన్న మైక్ లెక్క ఉంటుంది. సో ఆ మైక్లో మనము ప్రజెంట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీస్ అని కొట్టామనుకోండి, సో అక్కడ మనమైతే టైప్ చేస్తాం. బట్ ఆ మైక్లో అమ్మ వాళ్ళు చెప్పారనుకోండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీస్ అని, సో ఈజీగా ఆ టెక్స్ట్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేస్తుంది, అంటే వాయిస్ మెసేజ్ నుంచి టెక్స్ట్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేస్తుంది. కాబట్టి మనం అక్కడ మొబైల్కి కావచ్చు, సిస్టమ్కి కావచ్చు, మనం అక్కడ ఇన్పుట్ ఇస్తున్నాం. దేని ద్వారా, ఈ మైక్రోఫోన్ ద్వారా మనం ఇన్పుట్ అనేది ఇస్తున్నాం అనమాట. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. సో నేను లాస్ట్ వీడియోలో ఒక ఎగ్జాంపుల్ చెప్పా అమ్మది, అంటే కుకింగ్ ఆఫ్ డిషెస్ అనమాట. సో లంచ్ ప్రిపేర్ చేయమను అమ్మ చెప్తుంది మనకి. ఇక్కడ మనము అంటే ఇట్ మే బీ బాయ్ అవ్వచ్చు, గర్ల్ అవ్వచ్చు, ఒక పర్సన్ అనేది ఉంటారు. ఆ పర్సన్‌కి వాళ్ళ మదర్ అన్నం ప్రిపేర్ చేయమని చెప్తుంది, రైస్ అని. సో అలా ప్రిపేర్ చేయమని చెప్పినప్పుడు ఇక్కడ అమ్మ చెప్తుందక్కడ, ప్రిపేర్ చెయ్యి, పలానా డిష్ ప్రిపేర్ చెయ్యి విత్ దిస్ కర్రీ అనేసి. సో అక్కడ మా అమ్మ ఇస్తుంది కదా, సో ఈ కర్రీ చెయ్యి, పప్పు కూర చెయ్యి అంటే అక్కడ పప్పు కూర నెక్స్ట్ అన్నం ఉంటుంది కదా, అక్కడ అమ్మ ఇస్తుంది. కాబట్టి అమ్మ అక్కడ ఇన్పుట్ డివైస్‌గా యాక్ట్ చేస్తుందనమాట. సో అక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి ఆ ప్రాసెస్‌ని ఇన్పుట్ ప్రాసెస్ అంటారు. సో ఇది ఎగ్జాంపుల్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ కమింగ్ టు అనదర్ టాపిక్, వాట్ ఈస్ అవుట్పుట్? సో అవుట్పుట్ అంటే ఏం లేదు, నేను ప్రీవియస్‌గా చెప్పినట్లే అవుట్పుట్ అంటే ఏంటి, మనం అంతా ప్రిపేర్ చేసేసి మన డిషెస్ అన్నీ ప్రిపేర్ అయిపోతాయి. లైక్ రైస్ అవ్వచ్చు అండ్ పప్పు అవన్నీ అవ్వచ్చు. అక్కడ ప్రిపేర్ అయిపోయి అక్కడ ఉంటాయి కదా. సో దాన్నే అవుట్పుట్ అని అంటారనమాట. ఇక్కడ కమింగ్ టు డెఫినిషన్ చూసుకుంటే, అవుట్పుట్ ఈస్ ద ప్రాసెస్డ్ డేటా దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ద కంప్యూటర్ ఆఫ్టర్ ఇట్ హ్యాస్ రిసీవ్డ్ అండ్ ప్రాసెస్డ్ ద ఇన్పుట్. సో ఇక్కడ నుంచి చూడండి, ఆఫ్టర్ ఇట్ హ్యాస్ రిసీవ్డ్ అంటే వన్స్ ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకొని ప్రాసెస్ చేస్తుంది ఇన్పుట్ డేటాని.
అలాగ అయిపోయిన తర్వాత అంటే ఒక డేటా వస్తుంది. డేటా దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ద కంప్యూటర్. ఆ డేటాని ఆ డేటా వస్తుంది కదా! ఆ ప్రాసెస్‌నే మనం అవుట్‌పుట్ అంటామనమాట. సో, అవుట్‌పుట్ ఈస్ ద ప్రాసెస్డ్ డేటా. ఆల్రెడీ ప్రాసెస్ అయిపోయిన డేటా అనమాట. ఇన్‌పుట్ ఇస్తాము, ప్రాసెస్ చేస్తుంది. నెక్స్ట్ అవుట్‌పుట్ అనేది ఇస్తుందనమాట. నెక్స్ట్ ఇంకొకటి మీనింగ్‌కొస్తే ఇట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ దట్ కంప్యూటర్ డెలివర్స్ బ్యాక్ టు ద యూజర్. ఇప్పుడు యూజర్ అనేవాడు అక్కడ ఇన్‌పుట్ అనేది ఇస్తాడు. ఇక్కడ యూజర్ ఉన్నాడండి. ఇక్కడ సిస్టము. ఇక్కడ యూజర్ అనేవాడు ఎప్పుడైతే ఇన్‌పుట్ ఇస్తాడో, ఆ కంప్యూటరు అగైన్ రిటర్న్ ఇస్తుందనమాట యూజర్‌కి. ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాలిక్యులేటర్ తీసుకుందాం. కాలిక్యులేటర్ తీసుకుంటే ఇప్పుడు నువ్వేమని ఇస్తావు 1+1 ఎంత? అంటే ఇక్కడ నువ్వు ఇన్‌పుట్ అనేది ఇస్తన్నావు 1+1 ఎంత అని. అది ప్రాసెస్ చేస్తుంది. 1+1 యాడ్ చేసి అవుట్‌పుట్‌గా 2 అనేది ఇస్తుందనమాట. సో, ఆ 2 అనేది మనకి అవుట్‌పుట్. ఏదైతే మనం ఇస్తామో అది ఇన్‌పుట్. ఏదైతే ప్రాసెస్ చేసి వస్తుందో బయటికి వస్తుందో అది అవుట్‌పుట్ అనమాట. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే డిస్ప్లేయింగ్ టెక్స్ట్ ఆన్ మానిటర్. సో, వన్స్ మనం ఇక్కడ టైప్ చేసేసిన తర్వాత మానిటర్‌లో ఇక్కడ ఇప్పుడు నాకు ఈ పీపీటీ చూడండి. సో, ఇదొచ్చేసి ఒక అవుట్‌పుట్ అనమాట. నేను ఇన్‌పుట్ వచ్చేసి కీబోర్డ్ ద్వారా నేను పీపీటీ ప్రిపేర్ చేశాను. ఇక్కడ ప్రెస్ చేస్తా కీబోర్డ్‌లో చేశాను. అది ఇన్‌పుట్ వచ్చేది. ఇప్పుడు నేను వన్స్ ఈ పీపీటీ చేశాను గదా! సో, అదొచ్చేసి అవుట్‌పుట్ అనమాట. మీకు కనిపిస్తున్నది అవుట్‌పుట్. ఓకే. నెక్స్ట్ ప్రింటింగ్ ఏ డాక్యుమెంట్. డాక్యుమెంట్‌ని ప్రింట్ చేయడం కానీ, ఇప్పుడు చాలామంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కి తెలుసు పీడీఎఫ్స్ అంటే సెమిస్టర్స్‌కి ప్రింట్ ఔట్స్ తీసుకుంటూ ఉంటారు. కొంతమంది ప్రాజెక్ట్స్ వర్క్స్‌కి ప్రింట్ ఔట్స్ తీసుకుంటూ ఉంటారు. అక్కడ మన చేతికి ఒక ప్రింట్ ఆఫ్ పేపర్స్ వస్తుంది కదా! సో, అది మనకి అవుట్‌పుట్‌గా కూడా కన్సిడర్ చేస్తామనమాట. నెక్స్ట్ ప్లేయింగ్ ఆడియో స్పీకర్స్. సో, మనము వన్స్ సాంగ్ ప్లే చేసిన తర్వాత త్రూ స్పీకర్స్ ద్వారా మనకొక సాంగ్ బయటికి ఇనిపిస్తుంది. సో, బయటికి వినిపిస్తుంది కాబట్టి స్పీకర్స్ అనమాట. సో, ఇక్కడే చూడొచ్చు అవుట్‌పుట్ డివైసెస్ కానీ ఇక్కడే వచ్చేసాయి మీకు. మానిటరు, నెక్స్ట్ స్పీకర్స్, నెక్స్ట్ చాలా ఉన్నాయి వగైరా ఎక్సెట్రా అని. సో, దిస్ ఈస్ ఆల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ అనమాట. నేనేమి ఇప్పుడు ప్రెజెంట్ థియరిటికల్‌గా చెప్పాను. ఇదేం డెఫినిషన్స్ అలా గుర్తుపెట్టుకోవద్దు అండి. నేనేం బట్టీడుగా గుర్తుపెట్టుకోమని చెప్పట్లేదు. జస్ట్ అర్థం చేసుకోండి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఏంటి అనేసి. సో, మనకు మినిమమ్ బేసిక్స్ ఉండాలి కదా! ప్రతి ఒక్కరికి ఉండాలి. సో, థాంక్ యూ. మీకు నేను ఈ కాన్సెప్ట్స్ అన్నీ అర్థమైనాయని అనుకుంటున్నాను. థాంక్ యూ.